హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా బెల్లం గవ్వలు ఎలాగ చేయాలో చూద్దాము. జనరల్గా మనము బెల్లం గవ్వలు చేసేటప్పుడు పాకం ముదురుగా వచ్చేసి గట్టిగా రావటము అలాంటివి జరుగుతుంటాయి. అలాగే మనకు స్వీట్ షాప్ స్టైల్లో బెల్లం గవ్వలు ఎలాగ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం అని చెప్పి 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకునే రవ్వ, అది సన్నగా ఉండేది దొరుకుతుంది, అది ఇందులో వేయాలి. అలాగే చిటికెడు ఉప్పు, అలాగే బేకింగ్ సోడా కూడా కొంచెం చిటికెడు వేసేసుకునేసి ఇదంతా మైదా మిశ్రమంలో కలిసేట్లు చేసి, అలాగే కరిగించుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా ఇందులో వేసేసుకొని ఈ నెయ్యి అంతా పిండికి పట్టేట్లుగా బాగా కలుపుకునేసి ఈ విధంగా మనం ముద్ద చేసినప్పుడు ముద్ద నిలవాలన్నమాట. అంటే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందని. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వాటర్ తీసుకునేసి కొద్ది కొద్దిగా వేస్తూ మనము దీన్ని బ్యాటర్ని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా దీన్ని గట్టిగా కలపకూడదు. ఈ పిండిని మనము ఇలా చేసినప్పుడు మధ్యలో మనకు పొరలు పొరలుగా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలాగ కలుపుకున్నామంటే మనకు గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన ఉంచిన తర్వాత దీన్ని ఎక్కువ కదపకుండా కొద్దిగా ఇలా అనేసుకునేసి చిన్న చిన్న ఉండలు తీసేసుకునేసి ఈ విధంగా మనము రౌండ్గా చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. మనకు మరీ రౌండ్గా అవసరం లేదు, ఎలాగో మనం గవ్వలు చేస్తాం కాబట్టి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత గవ్వల పీట అనేది ఈ విధంగా దొరుకుతుంది. దీనికి పైనుంచి కింద వరకు నేను వీడియోలో చూపించినట్లుగా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తూ ఆ పిండి ముద్దని ఇలాగన్నారంటే గవ్వ షేప్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర గవ్వల పీట లేకపోతే ఫోర్కు సహాయంతో కూడా ఇలాగ చేయొచ్చు. ఫోర్కు కూడా లేకపోతే మన ఇంట్లో జాలిగంట ఉంటుంది కదా, దాని మీద కూడా ఇలాగ చేసుకోవచ్చు. కానీ మనకు గవ్వల పీట మీద అయితే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి పిండి ముద్దలు అన్నీ కూడా మనం ఈ విధంగా గవ్వలన్నీ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము వేడి చేసుకున్నటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమే. ఆయిల్ టెంపరేచర్ అనేది చాలా హైగా ఉండాలి గవ్వలు చేసేటప్పుడు, అప్పుడే మీకు క్రంచీగా వస్తుంది. ఈ కలర్ వస్తే మాత్రం సరిపోతుంది. ఆ తర్వాత ఇది కొంచెం బ్రౌన్ కలర్కి చేంజ్ అయిపోతుంది అనమాట. మీరు గోధుమ పిండితో కూడా చేసుకున్నా కూడా మీకు టేస్టులో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే మైదాతో చేసా కూడా సేమ్ టేస్టే ఉంటుందన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము ఈ గవ్వలు చేసామంటే చాలా క్రిస్పీగా వస్తుంది. నేను ఇలా అనేటప్పుడే మీకు తెలుస్తుంది ఆ సౌండ్. ఆ తర్వాత మనం జాగరీ సిరప్ కోసమని 1.25 కప్పు జాగరీ తీసుకునేసి అందులోకి పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకునేసి హై ఫ్లేమ్లో ఈ విధంగా చేసి మనము ఒకసారి ఇలాగ చూసామంటే ఈ పాకం అనేది ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనకు ఈ గవ్వలకు అనేది ఈ బెల్లం అనేది పట్టుకుంటుంది అనమాట. అంతే అండి. ఈ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గవ్వలు అనేది ఇందులో వేసేసుకునేసి మొత్తాన్ని గవ్వలకు పట్టేట్టుగా స్టవ్ మీద నుంచి దించేసుకున్న తర్వాత కూడా 1-2 సార్లు మనము ఈ గవ్వల్ని బెల్లం పాకంలో బాగా కలుపుతూ ఈ విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట. దీన్ని అలాగే మనము ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేయాలి. తర్వాత ఇందులో నుంచి చల్లారక ముందే ఇందులో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇది ఆరిపోతుంది. ఆరిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా. ఈ విధంగా కొంచెము తడిగా ఉంటే ఏం భయపడక్కర్లేదు. కొంతసేపటికి గవ్వలు అనేది ఆ బెల్లాన్నంతా కూడా పీల్చేసుకుంటుంది. చూసారు కదా ఎంత డ్రైగా మీకు కనిపిస్తోంది. గవ్వలు కూడా మనకు ఏమాత్రం పట్టుకోకుండా ఈజీగానే మనకు ఇలాగ తీసామంటే చాలా ఈజీగా ఒకదాని నుంచి ఒకటి విడిపోతుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము గవ్వల్ని చేసామంటే మిఠాయి షాప్లో లాంటి గవ్వలు మనం చేసేసుకోవచ్చు ఇంట్లోనే హెల్తీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీకు ఈ గవ్వలు మీరు చేసి మీకు బాగొచ్చిందంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో ఎలాగో వచ్చిందనేది మీకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.